ఇంకొకటి సార్ మనకి మీరు మ్యూజిక్ చేయటమే కాకుండా సింగర్గా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కొన్ని పాటలు పాడారు కదా, ఆ పాటలు పాడినప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఒక అండర్లో పనిచేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇప్పుడు లైక్ ఇళయరాజా గారికి ఒక పాట పాడినట్టున్నారు, ఇంకా వేరే మ్యూజిక్ డైరెక్టర్కి ఇద్దరికి ఒక పాటలు పాడినట్టున్నారు. చాలామందికి పాడాను, మణిశర్మ గారికి పాడాను, కళ్యాణ్ గారికి పాడాను, కోటి గారికి పాడాను. నాకు రాజగారిది బెస్ట్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఆయనకి దూరం నుంచి ఒకసారి చూస్తే చాలు లైఫ్లో అనుకుంది కాస్త ఆయన పిలిపించి పాడించుకున్నారు కదా. అవును, అది డెఫినెట్గా బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, గవాలను హమ్ చేసుకోవాలంటే మీ పాటల్లో గుర్తొచ్చే పాట అయితే సార్, ఏ సిచ్యువేషన్లో ఏ పాటలు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు మీరు? అదేం లేదు, డిపెండ్స్ ఆన్ ది మూడ్. అది మూడ్ బట్టే, ఇది పలానా పాట పాడాలి అని ఏం లేదు. ఫ్రాంక్గా చెప్పనా, నేను మ్యూజిక్ చేసిన తర్వాత మళ్ళీ షోల్లో తప్ప మళ్ళీ నేను వెనక్కి తిరిగి నా పాటలు ఇవి అని నేను వినిపే సందర్భాలు చాలా తక్కువ. ఓకే, షోల్లో అంటే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మ్యూజిక్ షోలు కూడా ఇప్పుడు విపరీతమైన పేమెంట్లు ఇస్తున్నారు. మ్యూజిక్ షోలు కూడా ఎవర్ గ్రీన్, మీరు లైవ్లో అట్లా కనిపిస్తున్నారు ప్రతి ఇంట్లో కూడా, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, రైటర్ కావచ్చు, సింగర్స్ కావచ్చు. మీరు మ్యూజిక్ షోల వైపు కాన్సన్ట్రేషన్ ఎందుకు చేయలేకపోయారు, లేదా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా, లేదా మీరు రిజెక్ట్ చేశారా? టీవీ షోస్ ఎలా ఉంటాయంటే ఎవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళతోనే ఎక్కువగా ఇది చేస్తారు. ఓకే, నేను ప్రస్తుతం యాక్టివ్ అయితే మళ్ళీ ఆటోమేటిక్గా నేను ఉంటాను. ఓకే, నా జడ్జిమెంట్ కోసం ప్రోగ్రాంలు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును, అందుకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే డెఫినెట్గా నేను అంటే నేనుంటే టీవీ షోలో దానికంటూ ఒక ఆడియన్స్ ఉంటారు. అయితే ఏంటంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి మనం. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా ఎవరు యాక్టివ్గా ఉన్నారు వాళ్ళతో చేయిద్దాం ఇలా ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు డెఫినెట్గా నేను యాక్టివ్ కొంచెం తక్కువ కాబట్టి నాకన్నా ప్రిఫరెన్స్ వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే నేను యాక్టివ్ అయ్యానంటే ఇంకా మళ్ళీ వాళ్ళందరినీ పక్కన పెడతారు. అంతేనా? ఓకే, ఎందుకంటే నా జడ్జిమెంట్ చాలా బాగుంటుంది, మొహమాట ఉండదు, అవును, ముక్కుసూటిగా మాట్లాడతా, అవతల వాళ్ళు ఏమనుకుంటారు ఏమి ఉండదు, ఖచ్చితంగా ఏమనిపించింది అదే చెప్తా. ఓకే, అక్కడ స్క్రిప్టెడ్ డ్రామా అలాంటివి ఏమి ఉండవు. ఓకే, ఆ రకంగా ఆడియన్స్ కూడా నాకు తెలుసు బాగా. నేను అప్పుడు షోస్ చేసేటప్పుడు బెట్ కట్టేవాళ్ళంట ఆడియన్స్. ఇప్పుడు ఈ పాటకి ఆర్పి కామెంట్స్ ఏముంటాయి అని దాని మీద బెట్ కట్టేవాళ్ళంట జనాలు. అంటే అంత ఇది ఉండేది, అటెన్షన్ ఉండేది నా దీని విషయంలో. ఎస్, ఇప్పుడు నడుస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలో కానీ ఇప్పుడు వస్తున్న పాటల విషయంలో మీకు బాగా ఆకట్టుకున్న సినిమాలు, పాటలు, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఏం చెప్తారు? అంటే ఈ మధ్యకాలంలో నాకు నచ్చింది సీతారామం సినిమా. ఆ సినిమా నాకు బాగా నచ్చింది, మ్యూజిక్ కానీ ఇది కానీ అన్నీ బాగా నచ్చాయి. ఓకే, అలా అని మిగతా నచ్చలేదని కాదు, అదే మీ ఎక్కువ ఆకట్టుకుంది, ఎక్కువ నచ్చింది. ఓకే, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. అంటే మ్యూజిక్ ఉంది ఈ సినిమాలో అని ప్రతి క్షణం వినిపిస్తూ ఉంటుంది. ఆ శాఖ వినపడుతుంటుంది గట్టిగా. దేవి ఎనర్జీ బాగా ఇష్టం నాకు. దేవి పాటలో తెలియని ఎనర్జీ ఉంటుంది, అది నాకు చాలా ఇష్టం. ఓకే, సూపర్. పాట అనేది ఆస్కార్ వరకు వెళ్ళింది కదా, తెలుగు పాట. దానిపైన మీ తెలుగు పాట ఎదుగుదలని మీరు ఎలా చూస్తారు? అంటే జస్ట్ బిగినింగ్ అంటాను నేను. తెలుగు పాట కూడా, ఎస్ ఆఫ్ కోర్స్, తెలుగు పాట గుర్తింపు అనేది వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడే స్టార్ట్ అయింది. మీరు చూడండి, నెక్స్ట్ ఇట్స్ గోయింగ్ టు బి సమ్వేర్. ఎస్, మీ ప్రయత్నాలు ఏంటి? మీకు నెక్స్ట్ ఒక మంచి అవకాశం వస్తే ఊపేద్దామన్న మూడ్లో ఉన్నారు మీరు, అటువైపు అడుగు వేయడానికి మీ ప్రయత్నం ఏంటి? వస్తే చేద్దామనే మూడ్లో ఉన్నారా? మీ ప్రయత్నం ఏంటి పరిస్థితి అనేది? అంటే నా డైరెక్షన్ ప్రయత్నంలోనే ఉన్నాను ప్రస్తుతం. డైరెక్షన్ ఇప్పుడు కాఫీ విత్ కిల్లర్ అనే ఒక సినిమా చేశాను, అది ఆహాలో రిలీజ్ అవుతుంది. ఓకే, తర్వాత ఒక హర్రర్ సినిమా చేశాను, దాని క్లైమాక్స్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది, అది క్లైమాక్స్ షూట్ అయిపోయిన తర్వాత అది కూడా రిలీజ్ చేయాలి. ఓకే, తర్వాత నేను ఒక లవ్ స్టోరీ రాశా. అంటే నా నుంచి ఎవరు మ్యూజికల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి మ్యూజికల్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒక 8 పాటలతో ఒక లవ్ స్టోరీ రాశా. అంటే మ్యూజికల్గా ఎంత బాగుంటుంది, సినిమా పరంగా అంతే బాగుంటుంది. అంటే నా పీక్స్ టైంలో మ్యూజిక్ ఏ రేంజ్లో ఉండదు ఆ రేంజ్ మ్యూజిక్ ఉంటుంది. ఓకే, అట్ ది సేమ్ టైం సినిమా కూడా అంత గొప్పగా ఉంటుంది. ఓకే, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇట్ విల్ క్రియేట్ ఇట్స్ ఓన్ హిస్టరీ అనమాట. అలాంటి కథ ఒకటి రాశాను. ఏంటి ప్లానింగ్ ఏంటి మీరు? అది మరి ఎవరితో చేద్దామని ఏంటి? కొత్త వాళ్ళు క్యారీ చేయగలరా మీరు అనుకున్న హ్యూజ్ సక్సెస్? ఆఫ్ కోర్స్, మ్యూజిక్. ఓకే, మ్యూజిక్కే ఫస్ట్ ఆడియన్ని పట్టుకొస్తుంటారా? విజిటింగ్ కార్డ్ అది. ఆ సినిమా పాటలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఓకే, దానికి తోడైతే తెలిసిన ఫేస్ తోడైతే ఇంకొక రకంగా ఉంటుంది. అదే అవసరం లేదు. ఓకే, ఆ కొత్త వాళ్ళతోనే ఈ పాటలు బాగుంటాయి ఫీలింగ్ వస్తుంది, ఫ్రెష్ ఫీల్. అంటే కథ కొత్త వాళ్ళతోనే డిమాండ్ చేస్తుంది. ఓకే, కొత్త వాళ్ళతోనే కథ చేస్తా. ఓకే.